అది 1998 సోషల్ మీడియా లేని కాలం. అప్పట్లో టాప్ హీరోల ఫ్యాన్స్ సినిమాల రిలీజుల సందర్భంగా 50 డేస్ సందర్భంగా 100 డేస్ అండ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా పాంప్లెట్స్ రిలీజ్ చేసేవారు. ఆ పాంప్లెట్స్లో వారి ఫేవరెట్ హీరోల చిత్రాల ఏరియాల వారి రికార్డ్స్ ఉండేవి, థియేటర్స్ వారి రికార్డ్స్ కూడా ఉండేవి. అంతేకాకుండా ఇతర హీరోల అభిమానులకు విసిరే ఛాలెంజెస్ కూడా ఉండేవి. ఇక్కడ కనిపిస్తున్న పాంప్లెట్ అటువంటి ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పాంప్లెట్. సందర్భం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 3వ చిత్రం 1998 జనవరి 1వ తేదీన రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం వైజాగ్లో డైరెక్ట్గా 100 రోజుల రన్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారి చిత్రం. ఆ సందర్భంగా అప్పట్లో మెగా ఫ్యాన్స్ ఒక భారీ పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ పాంప్లెట్. మొత్తం డీటెయిల్స్ వద్ద కానీ కొన్ని కీ పాయింట్స్ చదువుదాం. సంచలన విజయంతో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా శతదినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రేమ కథా చిత్రాలకు సరికొత్త భాష్య అని చెప్పి 1998వ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్గా కలెక్షన్స్ హోరులో అపోజిషన్లకు షాక్ తినిపించి మొన్న నిన్న నేటి తరాల వారి రికార్డులను భూస్థాపితం చేసిన మీ పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ కాంతి ఫిలిమ్స్ అధినేత శ్రీ ఎన్ఆర్కే రెడ్డి గారికి, థియేటర్ మేనేజర్ సత్యనారాయణ గారికి ఇవియే మా మనఃపూర్వక కృతజ్ఞతాభివందనం. కళ్యాణ్ రికార్డ్స్తో పోటీ, మెగా వోల్ట్ పవర్తో భేటీ. తెలుగు చలనచిత్ర సీమలో సరికొత్త రికార్డుల సంచలనానికి చరిత్రను సృష్టించాలన్నా, చరిత్రను రూపుమాపాలన్నా ఒక్క కొణిదెల వంశానికే సాధ్యం అని మరొకసారి నిరూపించిన మా పవన్ కళ్యాణ్ నిజంగా అభినందనీయుడు సుమా. అందుకే ఇదే నిదర్శనం. స్టేట్లో తమ్ముడు అరే తమ్ముడు అంటూ తన గాన మాధుర్యంతో ఎన్ని సరికొత్త రికార్డులకు నాంది అయిందో, ఏ రికార్డులను ఎవరెవరు పీకించుకున్నారో అందరికీ విదితమే. రికార్డులను పీకడం చేతకాక పీకే వారిని చూసి నిరాశ నిస్పృహ చెందాలి గాని అసూయ ప్రదర్శింపరాదు సుమి. ఆ మహావృక్షం సృష్టించిన వేళ్లను, ఫలకాలను, రికార్డులను మీరెలాగూ తాకలేరు గాని పైన ప్రకటించిన మా పవన్ కళ్యాణ్ రికార్డులను పీకేసి తర్వాత సంబరపడండి. స్టేట్లో రీమేక్ చిత్రాలే ఎక్కువ కేంద్రాలు ప్రదర్శింపబడతాయి అని, డబ్బింగ్ చిత్రాలే అత్యధికంగా వసూలు చేస్తాయని విర్రవీగిన కొంతమంది దురభిమానులకు ఈ క్రింది సెన్సేషనల్ రికార్డ్స్. మా మెగా మాస్టర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా 52 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని ఆల్ టైమ్ స్టేట్ రీమేక్ డబ్బింగ్ చిత్రాలలో ఏ భాషా చిత్రాలకైనా ఓపెన్ ఛాలెంజ్. శరత్ డిటిఎస్ థియేటర్లో 128 రోజులకు 23,50,000 పైగా షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రీమేక్ డబ్బింగ్లలో ఏ భాషా చిత్రాలకైనా ఓపెన్ ఛాలెంజ్. ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్. మీ మెగా మాస్టర్ ఉత్తరాంధ్రలో ఒక్క శరత్ డిటిఎస్ థియేటర్లోనే జనసందోహంతో అలజడి, ప్రభంజనం, ఉప్పెన, సంచలనం సృష్టించలేదు. టౌన్లో 4 థియేటర్లలో సంచలనంగా శతదినోత్సవం జరుపుకుని ఉత్తరాంధ్రలో 11 థియేటర్లలో రికార్డు స్థాయిలో శతదినోత్సవం జరుపుకుంటూ ఆయా ఏరియాలలో సరికొత్త రికార్డులకి నిర్వచనం పలుకుతూ శరత్లో 122 రోజులు 3 ఆటలుగా కంటిన్యూ ఫుల్స్ అయ్యి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సృష్టించిన మా మెగా హిట్ మూవీ మాస్టర్ మీకోసం. పరిగెత్తడం ఎలాగో నేర్పే కాళ్ళు లేని వాళ్ళు మీ విమర్శకులు. ఇంకెప్పుడు మెగా మాస్టర్కు ఎక్స్ట్రా కటింగ్లు ఇవ్వకూడదు బాబు. తెలుగు చలనచిత్ర చరిత్రలో షేర్లలో కోట్లకు కొలమానాన్ని నిర్వచించినది ఒక్క మెగాస్టార్ మాత్రమే. అందుకు నిదర్శనం ఆయన చిత్రాలు గ్రాండ్ ఓపెనింగ్స్తో విడుదలై అత్యధిక ప్రింట్తో ప్రదర్శితమై 128, అత్యధిక థియేటర్లో ప్రదర్శింపబడుతూ 252, అత్యధికంగా జరుపుకునే అర్ధశత దినోత్సవాలు 74, అత్యధిక థియేటర్లలో శతదినోత్సవాలు 52, అత్యధిక థియేటర్స్లో ఫుల్స్. ముఖ్యంగా కేవలం 3 వారాలకే పంపిణీదారుల పెట్టుబడులను వసూలు చేసే కలెక్షన్స్. ఇవే చాలు మెగాస్టార్ మెగా స్టామినా తెలుసుకోవడానికి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2వ సినీ ప్రపంచ యుద్ధాన్ని సంధించిన మీ మెగాస్టార్ చిరంజీవి మొదటి హిట్లర్గా అఖండ అద్భుత విజయాన్ని సాధించి 1997 సంక్రాంతి రేసులో విజేతగా అప్పటి అపోజిషన్లకు అంతొద్దు ఇది చాలు అంటూ జూలు విప్పి ఇండస్ట్రీలో కలెక్షన్ల కనకవర్షానికి దారి చూపే సూర్యుడై, జోలపాడే చంద్రుడై, అపురూపమైన అనురాగాన్ని సంధించే అన్నగా మహిళలచే నీరాజనాలు అందుకున్న మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు అల్లువారి అల్లుడుగా మాస్టర్తో విజయదశమి కానుకగా దసరా రేసులో కూడా దిగ్విజయాన్ని సాధించి తన సోలో కటింగ్తో నిన్న నేడు రేపటి తరాల వారితో మెగాస్టార్ మాస్టార్గా అభివర్ణింపబడి నేడు మండు వేసవిలో పన్నీటి జల్లుగా ఆంటీ కూతురుని అంజని పుత్రుడిగా సరస సవ్వడిలో దించి హ్యాట్రిక్ విజయోత్సవానికై అభిమాన ప్రేక్షకుల హృదయాలలో స్థాయిగా నిలిచే బావగారు బాగున్నారా చిత్రంతో ఏప్రిల్ 9వ తేదీన మీ ముందుకు వస్తున్న శుభ సందర్భంగా మా చిరంజీవి మరియు కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. చివరగా ఓ చిన్న సోలో కటింగ్.
మా మెగా హిట్ చిత్రాలు సక్సెస్కి విజయయాత్రల మూలం కాదు. కేవలం సోలో కటింగ్తో మా కొణిదల వంశపు కొదమసింహాలు గర్జిస్తూ రికార్డులను వేటాడతారు. సక్సెస్కి విజయయాత్రలే టార్గెట్గా వీధులు వాడలు జోలెత్తుకు తిరిగే అవసరం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. త్వరలో విఘ్నేశ్వర యాత్రలకై లాగుడు రికార్డుల కోసం థియేటర్లకు జోలెత్తుకొస్తారు. ఎందుకంటే విజయయాత్రలు లేనిదే సక్సెస్ను రుచి చూడలేరు. ఈ మధ్య కొంతమంది హీరోలు విడుదలైన 3 వారాలకే విజయ యాత్రలు అంటున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఇది ప్రత్యర్థులకు పవర్ఫుల్ ఛాలెంజ్లు విసురుతూ ఆనాటి మెగా ఫ్యాన్స్ రిలీజ్ చేసిన మెగా పాంప్లెట్.